హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లెక్ చెప్తే గాయ్స్ వెంటనే లెక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ అవుదాం. గాయ్స్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గాయ్స్ వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఒక్కసారి చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తూనే ఉంటాయి. నాట్ ఓన్లీ దిస్ ఐపీఎల్, ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంది. ఒకటి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఐపీఎల్ 2026లో మరి ఏ టీం క్వాలిఫై అవుతుంది? గత లాస్ట్ 4 మ్యాచ్లు చూసుకుంటే టాప్ 4 టీమ్స్ అన్ని కూడా ఓడిపోకుండా వస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లు ఓడిపోయింది బ్యాక్ టు బ్యాక్. ఆర్సీబీ ఓడిపోయింది, రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది, ఎస్ఆర్హెచ్ కూడా ఓడిపోయింది. టేబుల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. మరి ఏ టీమ్స్ ఎన్ని గెలిస్తే క్వాలిఫై అవుతారు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. గాయస్ తప్పకుండా చివరక్క చూస్తే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. ఇక ఫస్ట్ టీం వచ్చేసి కేకేఆర్. కేకేఆర్ ఇప్పటి వరకు 9 మ్యాచ్లు అయితే ఆడింది. టేబుల్లో 8th ప్లేస్లో అయితే ఉంది. 3 గెలిచింది, 5 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది. వీళ్ళ దగ్గర ప్రస్తుతం 7 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇంకా వీళ్ళకి 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. దాంట్లో అన్ని మ్యాచ్లు గెలవాలి. గెలిస్తే 100% వీళ్ళు అయితే క్వాలిఫై అవుతారు. అన్ని మ్యాచ్లు గెలవాలి, ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవుతారు. ఇక వీళ్ళకి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి డీసీతో ఉంది, ఆర్సీబీతో ఉంది, జీటీతో ఉంది, ముంబై ఇండియన్స్తో ఉంది అండ్ మళ్ళీ డీసీతో అయితే ఉంది. సో ఈ 5 మ్యాచ్లు గెలిస్తే 100% క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. బౌలింగ్లో కూడా సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి చాలా మంచి ఫామ్లోకి అయితే వచ్చిళ్ళు. చెప్పలేము, బ్యాక్ టు బ్యాక్ అన్ని మ్యాచెస్ గెలిస్తే ఖచ్చితంగా వీళ్ళు కూడా క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే 100% అయితే కనబడుతుంది. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం టేబుల్లో 7th ప్లేస్లో అవుతుంది. 9 మ్యాచ్లు ఆడిళ్ళు, 4 మ్యాచ్లు గెలిచిళ్ళు, 5 మ్యాచ్లు అయితే ఓడిపోయిళ్ళు. వీళ్ళ దగ్గర ప్రస్తుతం 8 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళకి ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 5లో 4 గెలిస్తే వీళ్ళైతే క్వాలిఫై అవుతారు. సో 5 మ్యాచ్లో 4 అయితే గెలవాలి. ఇంకా వీళ్ళకి నెక్స్ట్ మ్యాచెస్ వచ్చేసి అక్కడ కేకేఆర్తో 2 ఉన్నాయి, సిఎస్కేతో 1, పంజాబ్ కింగ్స్తో 1 అండ్ రాజస్థాన్ రాయల్స్తో 1 మ్యాచ్ అయితే ఉంది. సో 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు అయితే ఖచ్చితంగా గెలవాలి. అప్పుడైతే వీళ్ళకి ఛాన్స్ అయితే 100% అయితే ఉంటుంది. అండ్ టీం కూడా చాలా బెటర్గా కనబడుతుంది. బౌలింగ్లో కూడా మిచెల్ స్టార్క్ వచ్చినాక కొంచెం చాలా బెటర్ కనబడుతుంది. బ్యాటింగ్లో ప్రాతం నిశాంక, కేఎల్ రాహుల్ మంచిగా రాణిస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో కూడా స్టబ్స్ వీళ్ళు కూడా చాలా బెటర్ రాణిస్తున్నారు. స్పిన్ డిపార్ట్మెంట్లో ఈ సెకండ్ హాఫ్ ఒకటి ఖచ్చితంగా అక్షర్ పటేల్కి, కుల్దీప్ యాదవ్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంటుంది. సో కాబట్టి 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిస్తే ఖచ్చితంగా వీళ్ళైతే క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే మనకి కనబడుతుంది. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి లక్నో సూపర్ జెయింట్స్. లక్నో సూపర్ జెయింట్స్ 8 మ్యాచ్లు అయితే ఆడింది. ప్రస్తుతం మ్యాచ్ అయితే జరుగుతుంది ముంబై ఇండియన్స్ తోని. ఇక 8 మ్యాచ్లో 2 గెలిచింది, 6 అయితే ఓడిపోయింది. వీళ్ళ దగ్గర 4 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇంకా వీళ్ళకి 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 6 గెలిస్తే 100% ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ టీంలో చూసుకుంటే బౌలింగ్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతున్నప్పటికి కూడా బ్యాటింగ్ వచ్చేసి వీళ్ళకి ప్రాబ్లం అయితే కనబడుతుంది. జోస్ ఇంగ్లీష్ వచ్చింది, మరి అతని ఉన్న ఫార్చ్యూన్స్ చేంజ్ చేస్తారో చూడాలి. బట్ ఓవరాల్ చూసుకుంటే వీళ్ళకి కూడా ఇంకా ఛాన్స్ ఉంది. 6 మ్యాచ్లకి 6 మ్యాచ్లు అయితే గెలవాలి. వీళ్ళకి నెక్స్ట్ వచ్చేసి ముంబై ఇండియన్స్ 1 మ్యాచ్ ఉంది, ప్రస్తుతం జరుగుతుంది. ఆర్సీబీతో 1 మ్యాచ్ ఉంది, సిఎస్కేతో బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు ఉన్నాయి, రాజస్థాన్ రాయల్స్తో ఉంది, పంజాబ్ కింగ్స్తో అయితే ఉంది. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ టేబుల్లో 9th ప్లేస్లో అవుతుంది. 9 మ్యాచ్లో 2 మ్యాచ్లు మాత్రం గెలిచిలు, 7 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. వీళ్ళ దగ్గర ప్రస్తుతం 4 పాయింట్లు మాత్రం ఉన్నాయి. ఇంకా వీళ్ళకి 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్తో ఆడుతున్నారు. సో మ్యాథమెటికల్ గా వీళ్ళకి ఛాన్స్ ఉంది ఇంకా. బట్ మిగిలిన మ్యాచెస్ అన్ని గెలవాలి. ఆ గెలిచిన మ్యాచెస్ లో కూడా భారీ మార్జిన్ తోనే అయితే గెలవాలి. నెట్ రన్ రేట్ అనేది చాలా హైగా ఉండాలి ప్రతి మ్యాచ్ లో కూడా. ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం -0.803 అవుతుంది. సో కాబట్టి
మిగిలిన మ్యాచెస్ అన్నీ గెలవాలి. దాంట్లో భారీ మార్జిన్తో గెలిస్తే మ్యాథమెటికల్గా ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వీళ్ళకి 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి 5కి 5 గెలవాలి, భారీ మార్జిన్తో గెలవాలి. సో అప్పుడైతే వీళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది మ్యాథమెటికల్గా. ఆర్సీబీతో ఉంది మ్యాచ్, పంజాబ్ కింగ్స్తో ఉంది, వీళ్ళకి కేకేఆర్తో ఉంది, అండ్ రాజస్థాన్ రాయల్స్తో అయితే ఉంది. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ టేబుల్లో 6th ప్లేస్లో అయితే ఉంది. వీళ్ళు ఇప్పటి వరకు 9 మ్యాచ్ అయితే ఆడిల్లు. దాంట్లో 4 గెలిచిలు, 5 మ్యాచ్ అయితే ఓడిపోయిల్లు. వీళ్ళ దగ్గర 8 పాయింట్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. నెట్ రన్ రేట్ కూడా ప్లస్లో అయితే ఉంది. వీళ్ళకి 100% ఛాన్స్ ఉంది. ఇంకా వీళ్ళకి 5 మ్యాచ్ మిగిలి ఉన్నాయి. 5ట్లో 4 మ్యాచ్లు గెలిస్తే సరిపోతుంది వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళటానికి. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం కదా, ముంబై ఇండియన్స్కి అగైనెస్ట్ ఏ విధంగా గెలిచిలో. ఒక మ్యాచ్ గెలుస్తున్నారు, ఒక మ్యాచ్ ఓడిపోతున్నారు, ఒక మ్యాచ్ గెలుస్తున్నారు, ఒక మ్యాచ్ అయితే ఓడిపోతున్నారు. లాస్ట్ 4 మ్యాచ్లలో అదే కనబడ్డది మనకైతే. ఓవరాల్ ఆ టీం కూడా చాలా అంతలా బెటర్గా కనబడుతుంది, ఇప్పుడు సెటిల్గా కనబడుతుంది. మరి ఏ విధంగా రాస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ టేబుల్లో 5th ప్లేస్లో అవుతుంది. 10 మ్యాచ్లో 6 గెలిచింది, 4 మ్యాచ్లతో ఓడిపోయింది. ప్రస్తుతం వీళ్ళ దగ్గర 12 పాయింట్స్ అయితే ఉన్నాయి. నెట్ రన్ రేట్ అనేది మైనస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచ్లు అయితే గెలిచిలు. సిఎస్కే మీద గెలిచిండు, ఆర్సీబీ మీద గెలిచిలు, పంజాబ్ కింగ్స్ మీద అయితే గెలిచిలు. ఇంకా వీళ్ళకి 4 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్తో ఒక మ్యాచ్ ఉంది, ఎస్ఆర్హెచ్తో ఒక మ్యాచ్ ఉంది, కేకేఆర్తోని అండ్ సిఎస్కేతోని. ఆ 4 మ్యాచ్లో 2 గెలిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తారు. ఓవరాల్ ఆ టీం పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్గా రావడుతుంది. జోస్ బట్లర్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ దగ్గర నుంచి మంచి రన్స్ అయితే వస్తున్నాయి. బౌలింగ్లో జేసన్ హోల్డర్, మహమ్మద్ సిరాజ్, రబాడా దగ్గర నుంచి కూడా మంచి వికెట్స్ అయితే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ 4th ప్లేస్లో అవుతుంది టేబుల్లో. 10 మ్యాచ్లో 6 గెలిచిలు, 4 అయితే ఓడిపోయిల్లు. 12 పాయింట్లు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. నెట్ రన్ రేట్ కూడా +0.510 అవుతుంది. ఇంకా వీళ్ళకి 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4ట్లో 2 గెలిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తారు. ఇంకా వీళ్ళకి రాబోయే మ్యాచ్లు అక్కడ మనం చూసుకుంటే జీటీతో ఉంది, డీసీతో ఒక మ్యాచ్ ఉంది, ఎల్ఏజీతో ఒకటి ఉంది, అండ్ ముంబై ఇండియన్స్ ఒకటి అవుతుంది. ఓవరాల్ చూసుకుంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ వచ్చేసి వీళ్ళు కూడా ఒక మ్యాచ్ గెలుస్తున్నారు, ఒక మ్యాచ్ ఓడిపోతున్నారు, ఒక మ్యాచ్ గెలుస్తున్నారు, ఒక మ్యాచ్ అయితే ఓడిపోతున్నారు. లాస్ట్ 5 మ్యాచ్లు మనం చూసుకుంటే, లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా వీళ్ళు ఏ విధంగా ఓడిపోయాం ఎగైనెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. బట్ ఓవరాల్ చూసుకుంటే 4 మ్యాచ్లో 2 మ్యాచ్లు గెలిస్తే 100% వీళ్ళైతే క్వాలిఫై అవుతారు. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి పంజాబ్ కింగ్స్. 1st ప్లేస్లో అవుతుంది టేబుల్లో. ఇప్పటి వరకు వీళ్ళు 9 మ్యాచ్ ఆడిల్లు, దాంట్లో 6 గెలిచిళ్ళు, 2 మ్యాచ్ అయితే ఓడిపోయిల్లు. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది. వీళ్ళ దగ్గర 13 పాయింట్స్ అయితే ఉన్నాయి. నెట్ రన్ రేట్ కూడా +0.855 అవుతుంది. ఇంకా వీళ్ళకి 5 మ్యాచ్ మిగిలి ఉన్నాయి. ఎస్ఆర్హెచ్తో ఒకటి ఉంది, డీసీతో ఒకటి ఉంది, ముంబై ఇండియన్స్తో ఒకటి ఉంది, ఆర్సీబీతో ఒకటి ఉంది, అండ్ ఎల్ఏజీతో అయితే ఒకటి ఉంది. బట్ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్ అయితే ఓడిపోయారు వీళ్ళు. అదే వీళ్ళకి పెద్ద కన్సర్న్గా మారిందని చెప్పుకోవచ్చు. బౌలింగ్ వచ్చేసి కంప్లీట్గా ఆర్డినరీగా కనబడుతుంది. అండ్ బ్యాటింగ్లో కూడా 2 ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ పైన అండ్ మార్కస్ స్టోయినిస్ పైన ఎక్కువ ఆధారపడుతున్నట్టయితే కనబడుతుంది. స్పిన్ బౌలింగ్లో కూడా చాలా దగ్గర నుంచి వికెట్స్ వస్తలేవు. బట్ అయినా కానీ 100% వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇంకా 5 మ్యాచ్లో 2 మ్యాచ్లు గెలిస్తే సరిపోతుంది, ఒక మ్యాచ్ గెలిచినా కానీ సరిపోతుంది. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి ఆర్సీబీ. ఆర్సీబీ 9 మ్యాచ్లో 6 గెలిచింది, 3 అయితే ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే 2nd ప్లేస్ అవుతుంది. వీళ్ళ దగ్గర ప్రస్తుతం 12 పాయింట్స్ అయితే ఉన్నాయి. నెట్ రన్ రేట్ చూసుకుంటే అందరికంటే ఎక్కువ వీళ్ళ దగ్గర ఉందని చెప్పుకోవచ్చు, +1.420 అవుతుంది. ఇంకా వీళ్ళకి రాబోయే మ్యాచెస్ చూసుకుంటే లక్నోతో ఒకటి ఉంది, ముంబై ఇండియన్స్తో ఒకటి ఉంది,
కేకేఆర్ తో ఒకటి ఉంది, పంజాబ్ కింగ్స్ తో ఒక మ్యాచ్ ఉంది అండ్ ఎస్ఆర్హెచ్ తో ఒక మ్యాచ్ అయితే ఉంది. ఇంకా వీళ్ళకి 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి దాంట్లో 2 మ్యాచ్లు గెలిస్తే సరిపోతుంది. 100% క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే కనబడుతుంది. పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీకి చాలా మంచి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడానికి. ఎందుకంటే 9 మ్యాచ్ల వీళ్ళ ఇప్పటి వరకు అయితే ఆడిల్లు. సో ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అలా 2 గెలిస్తే సరిపోతుంది. ఓవరాల్ టీం కూడా చాలా బెటర్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ జీటీకి ఎగనెస్ట్ ఓడిపోయినా కానీ బట్ ఓవరాల్ టీం వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ స్పిన్ డిపార్ట్మెంట్లో కూడా కృణాల్ పాండ్యా, శ్రేయస్ శర్మ మంచిగా రాణిస్తున్నారు. బ్యాటింగ్లో ఓపెనర్స్ మంచిగా రాణిస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో కూడా మంచిగా కనబడుతుంది. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్. టేబుల్లో థర్డ్ ప్లేస్ అయితే ఉన్నారు. 10 మ్యాచ్ల్లో 6 గెలిచిలు, 4 మ్యాచ్ల తోడుపెళ్ళు. ప్రస్తుతం 12 పాయింట్స్ అయితే ఉన్నాయి. నెట్ రన్ రేట్ కూడా ప్లస్లో అవుతుంది, ప్లస్ 0.644 అవుతుంది. లాస్ట్ మ్యాచ్ కూడా గెలిచి ఉండేది బట్ టాక్టికల్లీ కొన్ని మిస్టేక్స్ చేసి కాబట్టి ఆ మ్యాచ్ గెలవలేకపోయారు. ఒకవేళ ఆ మ్యాచ్ గెలిస్తే గిట్ట ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో అయితే ఉండేది ఇప్పటికీ. బట్ ఎనివే ఇంకా ఛాన్స్ అయితే ఉంది. ఇంకా 4 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. ఆ 4 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 2 మ్యాచ్లు అయితే గెలవాలి. 4కి 4 గెలిస్తే గిట్ట టాప్ 2 స్పాట్ కూడా ఫిక్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ 4 మ్యాచ్లో 3 గెలిచినని చాలా బెటర్ అయితే ఉంటుంది టాప్ 2 స్పాట్కి వెళ్ళటానికి. బట్ ఫస్ట్ 4 మ్యాచ్లో 2 గెలిస్తే క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక రాబోయే మ్యాచ్లు మనం చూసుకుంటే పంజాబ్ కింగ్స్తో ఒక మ్యాచ్ ఉంది, గుజరాత్ టైటన్స్తో ఒక మ్యాచ్ ఉంది, సిఎస్కేతో ఒక మ్యాచ్ ఉంది అండ్ ఆర్సీబీతో ఒక మ్యాచ్ అయితే ఉంది. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే అక్కడ ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, జీటీ, సిఎస్కే వాళ్ళు కూడా కంటెన్షన్లు అయితే ఉన్నారు ప్లేయర్స్కి వెళ్ళటానికి. సో వాళ్ళకు కూడా ప్రెజర్ అయితే ఉంటుంది. మీరు బాటమ్ టీమ్స్తో ఆడతా గిట్ట ఖచ్చితంగా వాళ్ళైతే డూ ఆర్ డై అయితే ఆడతారు. సో ఇక్కడనే ఎస్ఆర్హెచ్కి బ్లెస్సింగ్ డిస్గైజ్గా మారే ఛాన్స్ అయితే కనబడుతుంది. బట్ ఎనివే 4 మ్యాచ్లు 2 మ్యాచ్లు గెలిస్తే ఖచ్చితంగా ప్లేఆఫ్స్కి అయితే వెళ్తారు. ఓవరాల్ ఆ టీం కూడా చాలా బెటర్ కనబడుతుంది. బట్ ప్యాట్ కమిన్స్ దగ్గర నుంచి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. పిచ్ని బరాబర్ రీడ్ చేసి ఆ టాస్ గెలితే గిట్ట బరాబర్ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మ్యాచ్ అయితే గెలిచి ఉండేది లాస్ట్ మ్యాచ్. బట్ ఎనీవే ఇంకా 2 మ్యాచ్లు గెలిస్తే సరిపోతుంది ప్లేఆఫ్స్కి వెళ్ళటానికి. ఓవరాల్ గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ అండ్ జీటీ ఈ 5 టీమ్స్ కి చాలా మంచి అవకాశం అయితే ఉంది ప్లేఆఫ్స్కి వెళ్ళటానికి. సిఎస్కే, డీసీ వాళ్ళ 5 మ్యాచ్ల్లో కనీసం 4 మ్యాచ్ అయితే గెలవాలి, వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. కేకేఆర్ అండ్ ఎల్ఐజీ కూడా మిగిలిన అన్ని మ్యాచెస్ గెలితే వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ముంబై ఇండియన్స్ కి మ్యాథమెటికల్ గా ఛాన్స్ అయితే ఉంది. మిగిలిన అన్ని మ్యాచెస్ గెలవాలి, దట్టు భారీ మార్జిన్తో అయితే గెలవాలి. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షండి. మరి మీ యొక్క 4 టీమ్స్ ప్లేయర్స్కి వెళ్ళే టీమ్స్ ఏవనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.